జై శ్రీరామ్. నిన్నెవడో శామ్యూల్ అంట, వాడు కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఒక బ్రాహ్మలు వచ్చి పురోహితులు వచ్చి ఆశీర్వచనం చేసి శతమానం భవతి అంటే 100 సంవత్సరాలు బతకండి మీరు ఆ దేవుని దయ వల్ల అని మాట్లాడితే దాన్ని వాడు పిచ్చి మాటలు మాట్లాడు, బూతు మాటలు మాట్లాడాడు. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా దాన్ని ఖండించలేదు. ఎందుకు ఖండించలేదు? ఎందుకంటే రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు విధానమే ఇది. హిందూ సాంప్రదాయాలను, హిందూ మనోభావాలను దెబ్బతీయడమే వీళ్ళ పని. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి హిందువులను, హిందూ సాంప్రదాయాలను, హిందూ దేవీ దేవతలను అవమానం చేయడమే వాళ్ళ పద్ధతి. అరే శామ్యూల్, నీకు ఏమాత్రం సిగ్గుమాన ఉన్నా ఆ మంత్రాలలో ఏమున్నదో చదువుకొని అర్థం చేసుకో. అంతేగాని నీకు తెలిసి తెలియక ఏది పడితే అది పిచ్చి మాటలు మాట్లాడే. నీకు హిందువులంటే ద్వేషం ఉంటే డైరెక్ట్ బరాబర్ కొట్లాడు హిందువులతోని. మీ నియోజకవర్గం వెళ్ళి నాకు హిందూ ఓట్లు వద్దు, నేను హిందువులతో కొట్లాడతా, హిందూ దేవి దేవతలను అవమానం చేస్తా, లేకుంటే హిందూ మంత్రాలను తిడతా అని దమ్ముంటే నీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చి కొట్లాడు. అంతేగాని సిగ్గు లేకుండా ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపమే ఇది. కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం ఇప్పుడు బయటకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ యొక్క హిందూ వ్యతిరేక, హిందూ విద్రోహ కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపమే శామ్యూల్. జై శ్రీరామ్. నిన్నెవడో శామ్యూల్ అంట, వాడు కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఒక బ్రాహ్మలు వచ్చి పురోహితులు వచ్చి ఆశీర్వచనం చేసి శతమానం భవతి అంటే 100 సంవత్సరాలు బతకండి మీరు ఆ దేవుని దయ వల్ల అని మాట్లాడితే దాన్ని వాడు పిచ్చి మాటలు మాట్లాడు, బూతు మాటలు మాట్లాడాడు. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా దాన్ని ఖండించలేదు. ఎందుకు ఖండించలేదు? ఎందుకంటే రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు విధానమే ఇది. హిందూ సాంప్రదాయాలను, హిందూ మనోభావాలను దెబ్బతీయడమే వీళ్ళ పని. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి హిందువులను, హిందూ సాంప్రదాయాలను, హిందూ దేవీ దేవతలను అవమానం చేయడమే వాళ్ళ పద్ధతి. అరే శామ్యూల్, నీకు ఏమాత్రం సిగ్గుమాన ఉన్నా ఆ మంత్రాలలో ఏమున్నదో చదువుకొని అర్థం చేసుకో. అంతేగాని నీకు తెలిసి తెలియక ఏది పడితే అది పిచ్చి మాటలు మాట్లాడే. నీకు హిందువులంటే ద్వేషం ఉంటే డైరెక్ట్ బరాబర్ కొట్లాడు హిందువులతోని. మీ నియోజకవర్గం వెళ్ళి నాకు హిందూ ఓట్లు వద్దు, నేను హిందువులతో కొట్లాడతా, హిందూ దేవి దేవతలను అవమానం చేస్తా, లేకుంటే హిందూ మంత్రాలను తిడతా అని దమ్ముంటే నీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చి కొట్లాడు. అంతేగాని సిగ్గు లేకుండా ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపమే ఇది. కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం ఇప్పుడు బయటకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ యొక్క హిందూ వ్యతిరేక, హిందూ విద్రోహ కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపమే శామ్యూల్. జై శ్రీరామ్.